తెలుగు రాష్ట్రాల్లో దీపావళి వేడుకలు అంబరాన్ని అంటుతున్నాయి. విజయవాడలో చిన్న పెద్ద అంతా కలిసి దీపావళి పండుగను జరుపుకుంటున్నారు. స్వీట్లు పంచుకుని క్రాకర్స్ కాలుస్తూ హుషారుగా వేడుకలు జరుపుకుంటున్నారు. టపాసులు కాలుస్తూ యువత కేరింతలు కొడుతోంది. ఇదాంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర విజయవాడ నుండి అందిస్తారు. సురేంద్ర, అట్ ప్రెజెంట్ విజయవాడలో మీరు ఎక్కడున్నారు? పండుగ దీపావళి పండుగ అంటే ముఖ్యంగా చిన్నపిల్లలు యువతే, వాళ్ళ వైబ్ ఎలా ఉంది అక్కడ? కార్తీక్, దీపావళి సందర్భంగా పూర్తిగా ప్రజలంతా కూడా సంతోషంగా జరుపుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సాయంత్రం 6 గంటల నుంచి కూడా క్రాకర్స్ వెలిగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా కొత్త అల్లుళ్ళు ఇళ్లకు వచ్చి సందడి చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం మనం మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఇంటి దగ్గర ఉన్నాము. రీసెంట్గానే వాళ్ళ అమ్మాయికి కూడా పెళ్ళయింది. కొత్త అల్లుడు కూడా వచ్చిన పరిస్థితి పూర్తిగా మనం చూస్తున్నాం. క్రాకర్స్ని కాల్చుకుంటూ వాళ్ళ సంబరాన్ని చేసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని చెప్పాలి. మొత్తం మనం విజయవాడలో చూస్తాం, ఎక్కడికక్కడ మొత్తం క్రాకర్స్ సౌండ్ మాత్రమే భారీగా వినిపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. జనరల్గా హైదరాబాదు ఇటువంటి ప్రాంతాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో, ఈ రెండు తెలుగు రాష్ట్రాలు కూడా భారీగా జరుగుతున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుందని చెప్పాలి. కొత్తగా పెళ్ళయింది, ప్రస్తుతం వాళ్ళు ఫ్యామిలీ కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి. వాళ్ళు అంటే ఇప్పటి వరకు విడిగా జరుపుకుని ఇప్పుడు కలిపి జరుపుకున్న పరిస్థితి ఎలా అనిపిస్తుంది మేడం? అంటే ఇప్పటి వరకు కుటుంబ సభ్యులతోటి చేసుకున్నారు, ఇప్పుడు మీ భర్త కూడా మీతో పాటు వచ్చిన పరిస్థితి, ఏం చెప్తారు? చాలా ఆనందంగా ఉందండి. మేము హైదరాబాద్లో పనిచేస్తాము. నేను మా హస్బెండ్ దీపావళి కోసం హైదరాబాద్ నుంచి వచ్చాము. అదే కాకుండా దీపావళి అనేది నా పుట్టినరోజు, మాకు చాలా పెద్ద పండగ. సో చాలా ఆనందంగా ఉంది. ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకోవడం, కొత్తగా మా హస్బెండ్తో సెలబ్రేట్ చేసుకోవడము. ఇంకా ఏం చెప్తారు? దీపావళికి కొత్తగా ఇక్కడికి వచ్చారు విజయవాడ, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి విజయవాడ రావడం. దీపావళికి ఇక్కడ చాలా గ్రాండ్గా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. అందరూ చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఫ్యామిలీ మెంబర్స్ కానీ బయట ప్రజలు కానీ. కాబట్టి అందరికీ దీపావళి శుభాకాంక్షలు, విజయవాడ నగర ప్రజలకి, అలాగే తెలుగు రాష్ట్రాల తెలుగు ప్రజలకి. థ్యాంక్ యూ అండి. ఎలా అనిపిస్తుంది దీపావళి? బాగా అనిపిస్తుందండి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. పూర్తిగా సెలబ్రేషన్స్ అయితే అంబరాన్ని అంటుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలు కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. సార్, ప్రజాప్రతినిధికి మీరు ఉన్నారు, ప్రస్తుతం చూస్తున్నాం దీపావళి అంబరాన్ని అంటుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది, ఏం చెప్తారు? దీపావళి అంటే డబ్బులున్నా లేకపోయినా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ టపాకాయలు కాలుస్తారు. ఎందుకంటే ఇది చాలా పెద్ద పండుగ. విజయవాడ నగరంలో పండగ అయితే జరుగుతుంది, కానీ ఆశించిన స్థాయిలో ప్రజల దగ్గర కొనుగోలు శక్తి తగ్గిపోయి చాలా రేట్లు ఉన్నాయి. ఈరోజు మార్కెట్లోకి వెళ్ళి మనం పర్చేజ్ చేయాలి అంటే, ఒక కుటుంబం పర్చేజ్ చేయాలంటే చాలా డబ్బులు అవుతూ ఉన్నాయి. అందులో అందరూ కూడా ఇప్పుడు కొత్త సిస్టమ్ అప్రోచ్ ఇదవుతుంది కదా, ఎకో ఫ్రెండ్లీ టపాసులన్నీ కాల్చే కార్యక్రమం తీసుకున్నాం. కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే మనం చాలా ఖరీదుతో కూడుకున్నటువంటి పండుగ అయిపోయింది. పిల్లలు వచ్చారు ఈరోజు హైదరాబాద్ నుంచి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా పండగని పెద్ద ఎత్తున గొప్ప పండుగ అనమాట. దీపావళి అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా, భారతదేశంలోనే పెద్దగా జరిగేటటువంటి రాష్ట్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్. అలాంటిది అందరూ కూడా వెళ్ళి కొనాలి. డబ్బులు కొనుగోలు శక్తి కొంచెం తక్కువగా ఉంది. ఎందుకంటే జిఎస్టీ కానీ లేకపోతే దాని మీద కూడా పెద్దగా ఉపయోగం కనపట్లేదు. ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఈ పండగల వల్ల దీపావళి మంచి పెద్ద పండుగ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా జరుపుకుంటా ఉన్నారు. చెప్తున్నారు పూర్తిగా ఎకో ఫ్రెండ్లీగా ఈసారి దీపావళి జరగబోతుంది. కొత్త అల్లుతోటి కుటుంబ సభ్యులతోటి జరపడం చాలా ఆనందంగా ఉందని చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పాలి. కార్తీక్, థ్యాంక్ యూ సురేష్. రైట్, ఇక విజయవాడ నుంచి వైజాగ్ వెళ్దాం. వైజాగ్లో దీపావళి పండుగ సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి అనిల్ అందుబాటులో ఉన్నారు. అనిల్, అక్కడ ప్రజెంట్ ఆ వైబ్ ఎలా ఉంది? ఆల్రెడీ పండగ స్టార్ట్ అయిపోయింది. పూజ తర్వాత యువత అండ్ పిల్లలు అక్కడికి చేరుకుంటున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. అట్ ప్రెజెంట్ మీరు అక్కడ ఎక్కడున్నారు? మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం నేను విశాఖలోని ఆక్సిజన్ టవర్స్ వద్దున్నాను. దీపావళి సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ కమ్యూనిటీలో ఉన్నవారంతా కూడా కిందకు వచ్చి దీపావళి సంబరాలు ఘనంగా జరుపుకుంటున్నటువంటి విజువల్స్ను కూడా మనం స్పష్టంగా గమనించవచ్చు. మహిళలు, చిన్నారులు సైతం టపాసులు కాలుస్తూ దీపావళి సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి విజువల్స్ను కూడా మనం స్పష్టంగా గమనించవచ్చు. విశాఖ జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున దీపావళి సంబరాలు జరుగుతున్నాయి. కొత్త వెలుగులకు ప్రతి ఒక్కరు కూడా స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్లో చూడొచ్చు. మహిళలు కూడా ఉత్సాహంగా టపాసులు కాలుస్తూ కూడా దీపావళిని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. పెద్ద ఎత్తున విశాఖ నగర వ్యాప్తంగా కూడా దీపావళి సెలబ్రేషన్స్ అనేవి జరుగుతున్నాయి. చిన్నపిల్లలు కూడా టపాసులు కాల్చేందుకు ఆసక్తి చూపిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే కనుక దీపావళి సంబరాలు విశాఖలో అంబరాన్ని అంటేనే చెప్పాలి. మొత్తంగా సరికొత్త వెలుగులకు అందరూ స్వాగతం పలుకుతూ దీపావళిని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కార్తీక్.
థ్యాంక్ యూ అండి.